అయితే ఇప్పుడు మా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి మాట్లాడుకొని మొన్న 2 times 3 times మీటింగ్స్ అయినాయి తెలుగు ఫిలిం ఛాంబర్లో. అయితే మీకు ఒకటి ఇస్తాను నోటు, ఎవరన్నా ఒకటి తీసి పెట్టుకోండి, మీరు కాపీ తీసుకోండి ఎవరన్నా. సో ఫస్ట్ ప్రెస్ నోట్ అని ఇడిచిరండి ఒకటి. టు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, exhibitors agreed implementation of percentage system. The new percentage system will be decided before the release of the next big film on the 3 weeks from now అని చెప్పి అవన్నీ రాసి ఇచ్చారు. ఇచ్చినాక ఇమీడియట్ దాన్ని డిలీట్ చేసారు. ఏమని, సురేష్ బాబు లెటర్ లేదు అని బ్లా బ్లా అని. ఓకే, దాని తర్వాత 20th, ఇదేమో 19th డేటెడ్, ఇది 20th డేటెడ్. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అని మళ్ళీ ఒక లెటర్ రాశారు. అదేంది, తెలుగు ఫిలిం ఛాంబర్ మీద ఏం లేదు. దాని తర్వాత 22nd రోజు మళ్ళీ ఇంకోటి పంపించారు, తెలుగు ఫిలిం ఛాంబర్ కమర్షియల్ పెట్టి పంపించారు. దాంట్లో ఏం లేదు. మళ్ళీ డ్రాఫ్ట్ ప్రెస్ నోట్ అని పంపించారు ఒకటి. దాంట్లో కూడా సేమ్ 3 weeks ఫస్ట్ అనేసి అన్నాము. ఆ 3 weeks మాట లేదు ఇప్పుడు. మళ్ళీ ఇవ్వాల కొత్త పర్సంటేజ్ అని పెట్టారు. పెడితే దాంట్లో కూడా ఏం ఇది లేదు. సో అందరు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇదే హరహర వీరమల్లు అప్పుడు మేము ఇంత కొట్లాడితే కూడా, అరే హరహర వీరమల్లు ఎందుకు ఆపుతారు మీరు, వద్దు అని చెప్తే, మేము సరే అందరు ఎగ్జిబిటర్స్ అనుకుని వద్దులే, ఎందుకు 2 months తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారంట తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం దానికి. సరే అది 1 year అయిపోయింది. మేము లాస్ట్ 3 months నుంచి మేము కొట్లాడుతున్నాం ఇదే సేమ్ ఇది, అంటే గట్టిగా, అంటే 2008 నుంచి కొట్లాడుతున్నాము. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయింది. సరే పెద్ద సినిమా 2 months బ్యాక్ ఉండే, అది ఇప్పుడు వచ్చింది. సరే ఓకే రైట్, అందరు పెద్ద మనుషులు అంటారు కదా, ఏం సంగతి ఇట్లా మరి అని, సరే పెద్దని ఇడిసేద్దాము, అందరం వేసుకుందాం. కానీ వీళ్ళు ఏం క్లారిటీ ఇస్తలేరు మాకు. ఇది నా వాయిస్ కాదు, ఇది టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు దిక్కే నేను మాట్లాడుతున్నా యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, సార్ వీళ్ళు క్లారిటీ ఇస్తలేరు సార్, మళ్ళీ ఇదే పెద్ద తర్వాత మళ్ళీ టైం అడుగుతున్నారు 3 months, పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు దానికన్నా బిఫోర్ చేస్తాము అని అంటారు. మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఏమంటారు అంటే, సరే ఓకే మేము ఇంత చెప్తే కూడా మీరు ఇంటలేరు, మాకు పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి, పెద్ద సినిమా కూడా మాకు పర్సంటేజే కావాలి. అది 10% ఇస్తారా, 15% ఇస్తారా, 20% ఇస్తారా, అది కూర్చొని మాట్లాడదాం. అది మా డిసిషన్. మా తెలంగాణ ఛాంబర్ దిక్కేళ్ళి అందరి దిక్కేళ్ళి మేము మాట్లాడుతున్నాం. రాజుభాయ్ సార్ నమస్కారం అండి అందరికీ. అయితే మనందరికీ తెలుసు